హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. మళ్ళా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. వచ్చింది కానీ మరి రాదంటే పోయిందే. పొద్దుగాల టైం అయితే 7:30 అవుతుంది. 7:30కే మనం వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బయటకు పోయింది కాబట్టి పొద్దుగాలే పాలు కూడా కాదు చాయ్ పెట్టుకోము. చాయ్ వదిలి మళ్ళీ నీకోసం చాయ్ పెట్టిదా మళ్ళీ ఎందుకట్లా తాగుతుంది చాయ్. సమ్మర్ చాలా హీట్ అంటారు కానీ అదే బెస్ట్ తెలుసా. అబ్బా ఇన్స్టాగ్రామ్ వేడి వేడి అంటారు కానీ అసలు అంత వేడి ఉంది. సాయంత్రం టైంలో మనసు ప్రశాంతం కానికి చాయ్ తాగితే బెటరు. నీ ముఖానికి మొత్తం చెమటలే వచ్చినాయి. చెమటలు నాకు అట్లా ఉబ్బరిస్తుంది. మరి పొద్దు అంబల్ తాగిన అంబల్ తాగితే చల్ల చెమటలు పుట్టినాయి. ఎందుకట్లా నాకు ఎప్పుడు అయినా వస్తాయి చెమటలు. అంబల్ తాగితే వస్తాయి మళ్ళా తెలియదు ఏమో మరిగా చెప్పొద్దు. నీకు తెలుసా? నాకేం తెలుసు. మరి అంబల్ తాగితే ఎందుకు అట్లా వస్తున్నాయి? నాకు తెలియదు. ఎక్కుతారా నిచ్చెన ఎక్కుతాడు. ఆ గుండు పైన కాడ రాస్తుంది ఇక. సో వేడి వేడిగా అయితే ఇప్పుడు పొద్దుగల వడలు అయితే చేస్తారు. వడలు ఎందుకు చేస్తారు అని చెప్పేసి మళ్ళీ అనొద్దు. ఎందుకంటే మొన్న మిగిలిన పిండి ఉండే అది ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి వడలు అయితే ప్రయత్నం చేస్తారు అనేసి అని చెప్పేసి కారం వేసేసి ఉప్పు వేసేసి అన్న బయకాడు పోయి వాటర్ పట్టేసి వచ్చిండు. ముఖం కూడా వడలు ఎట్టున్నాడు. ఇంకా నడుచుకుంటూ వచ్చినారు. రాత్రి థమ్స్అప్ తాగిపించిండు రాజుగారు. థమ్స్అప్ కాదు సడన్లీ దానికి అట్లా అయింది. గనిగాడేమో వాటర్ కూల్ వాటర్ తెచ్చిండు. ఇదేమో థమ్స్అప్ పోసిండు. థమ్స్అప్ నేను కూడా తాగినా. నాకు సర్ది కూడా ఎట్లా 3 గ్లాసులు తాగినా. నేను ఒకటే గ్లాస్ తాగినా. సెట్ అయింది ఎట్టకైనా. అందుకని ఇట్లుంది పరిస్థితి. డాక్టర్ కనిపించలేదా? తాళం వేసి మళ్ళీ బైక్ నడుచుకుంటూ పోయినా. నేను వచ్చిన అది నాకు కనవాలి వాటర్ తీసుకొచ్చిన అది ఇంకా మొత్తం పట్ట ఇంపినట్టుందా చిరిపోయింది. చెట్లు ఏందిరా పెరుగుతలేవు. అవి ఇప్పుడే పెరిగాను. టైం పడుతుంది. అవి పెరిగే చెట్లు కావాలి. ఆనే పాతుకోయేటి అవి. మరి ఎండిపోతున్నాయి ఎందుకు? ఎండిపోవు. ఎండ ఎట్లా కొడుతున్నాయి అన్న. పొద్దున సాయంత్రం నీళ్ళు వేయాలి. ఏం జ్యోతి? జ్యోతికి అమ్మ కరెంట్ వచ్చిందా జ్యోతి నీకు? ఎవరు చెప్పినా ఇందాక నాకు వినబడ్డది. అయితే పెద్ద పెద్ద ఏంది పల్లీలా తీసి పక్కన పెట్టరా జ్యోతి మాడిపోతున్నాయి అనకని. తీ తొందరగా తీ. కాదన్నా గిట్ల వేసిపోతుంది అన్న. తీ ఏమన్నది అమ్మ? పెద్దమ్మ చచ్చిపోయింది కలల. పెద్ద పెద్దమ్మ మన పెద్ద పెద్దమ్మ గిచ్చిపోతుంది. ఏం నా పొద్దు ఏమన్నా అన్నా రేపు నేను అత్త. అయితే పెద్దమ్మ చచ్చిపోయింది. ఇక ఆడు తాతని పెట్టిరు చూసినావా? ఆడనే పెట్టిరు అమ్మని. ఇటు కాష్టం చేయలే. ఆడ పెడితే పెద్దమ్మని కూడా ఆడనే పెడతారని చెప్పేసి తీసుకుపోయి ఇటు పెద్దమ్మని పెట్టిరు. ఈడ అమ్మది ఉంటది. అమ్మది ఓన్లీ ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది. మిగతాదంతా మట్టి కప్పారు. అయితే నిన్న ఏమైందంటే ఈ పొద్దున్న లేచి అమ్మాయి అంత్యక్రియలు అవన్నీ వీడియోలు ఉన్నాయిగా. పొద్దున్నే ఎందుకో చూసినా ఏడ్చి కిందికి వచ్చిన. లేచినాకనే ఏడుపు వచ్చింది. ఏడ్చిన కిందికి వచ్చిన అయిపోయింది. ఇక పెద్దమ్మని వెంటనే పోయినప్పుడు అమ్మ తలకాయ ఒక్కటే బయట ఉందిగా. నాయన పోయిండు. నాయన పోయి చూస్తే మంచిగానే మాట్లాడింది. నేను పోయినా చచ్చిపోయినాక మాట్లాడిందా? ఓన్లీ తలకాయ ఒక్కటే మెలకతోటే ఉంది కానీ ముందు పెట్టిరు. తలకాయ ఒకటే ఉంది. ఇక నేను పోయి తలకాయ పట్టుకొని ఏడుస్తుంటే ఇట్లా గదిరిసినట్టు అని అన్నారు. ఇగో నువ్వు మంచిగా ఉంటేనేమో వస్తా, లేకపోతే నేను రాను. ఊకి ఏడిస్తే నేను అసలు నీకు కనిపి కూడా కనిపించాలన్నారు. అంటే సరే తీయాలన్నా మెలికి వచ్చి అన్నావు. మళ్ళీ పొద్దులేసి మళ్ళీ ఏడ్చినావు. ఇయ్యాలి ఏడవలే నిన్న ఏడ్చిన. మరి ఇయ్యాలంటావు చెప్తున్నావు. నిన్న పొద్దుగా అంటే నేను తలుసుకున్నావు కాబట్టి రాత్రి కనబడ్డది. అమ్మాయి రోజు మనతోనే ఉంటది కానీ నాకు అట్లా ఎప్పుడు కనిపిస్తలేదు. ఇప్పుడు కనబడ్డది. ఏమైనా చెప్తారేమో అని చూస్తే ఏమైనా చెప్పింది ఏడవద్దని చెప్పింది. మరి ఏదో ఒకటి చెప్పింది కదా. అది అంటే ఇట్లా గట్ల కాదు బిడ్డ గిట్లా అని ఏమన్నా అన్ని సలహాలు ఇస్తారు. జ్యోతి ఏదైనా మంచి పని కానీ ఏదైనా పని చేసినప్పుడు అది మంచి వచ్చాడు చెప్తుంది కానీ అన్ని ప్రతి ఒక్కరు చెప్పదు. ఏమో ఇక చూడాలి. అయితే గట్లా అయింది కదా. చెప్పు నాన్న ఏమైందిరా? నాకా చెమటలు వస్తున్నాయి నాన్న. మరి ఏం చేస్తాం? దానికి గుడ్ మార్నింగ్ రా. ఎప్పుడు లేచినావురా నువ్వు? 7:30కు లేచినావా? టైం ఇప్పుడు 7:30 అవుతుందిరా. టైం నీకు ఒకటే వచ్చు కదా 7:30 అని. 7:30 ఒకటే అంట గడికి. బయటకు అందారా. ఇలా ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్. పొద్దు స్నానం చేసినట్టున్నావు. నైట్ వేసుకుంటే నచ్చలేదుగా మీకు? నచ్చలేదు. చాలా మంది కమెంట్ కూడా పెట్టారు శిరీషక్క నైట్ వేసుకుంటే బాగాలని చెప్పేసి. వేసుకోకు. నైట్ నిన్న అడగడు కదా. నేను తమిళ ఫోటోలు అదన్నా అందుకని జ్యోతక్క
మరి నైట్ మస్తు ఉబ్బరిస్తుంది, ఎంత వాకింగ్ చేసినా బయట తిరిగినా అస్సలు అయితలేదు. వేసుకోరు, నైట్ మాత్రమే వేసుకోరు. వెళ్ళి మనం లేవగానే స్నానం చేసుకొని రెడీ కావాలి. నేను ఒక్కదానే వేసుకున్నా, నిన్న ఎవరైనా ముగ్గురం సరే. వేసుకున్నాం. జ్యోతి నువ్వు కూడా వెళ్ళి మనకి లేవగానే స్నానం చేయాలి. సాయంత్రం పూట చేసేది స్నానం పొద్దుగాల వేయాలి. నేను ఎప్పుడు చేసినా సాయంత్రం 5 o'clock వేసినా చెమటలు గన్నే పడుతున్నాయి. కొంతమంది మాత్రమే నైట్ వేసుకుంటే మంచిగా ఉంటారు, కానీ జ్యోతి నైట్ వేసుకుంటే మాత్రం చూడలేము. అన్న మరి నేను చెప్పి మాసాలాగా జ్యోతి 10 మంది చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను మంచిగా ఉంటా. శిక్షకుని అదే చెప్తున్నా, సరేనా? నేను అదే చెప్తున్నా, ఏమని వేసుకోరి కానీ కొంచెం పాటించాలి, ఓకేనా? వీడు విచిత్రంగా చూస్తున్నారు. ఎదుర్రా పిన్నిని ఏమంటున్నావు అని చూస్తున్నా అబ్బా, కదమ్మా. పిన్నికి లేరు అనుకుంటున్నావా? ఇంత ఎర్రగా కనబడుతున్నాయి వీడు. అంగురు పండు ఎర్రగా ఉన్నాడు. బంగారు పండు బంగారు పండు, ఎర్రంగురు పండు ఆయన. ఎర్రంగురు పండ, నల్లంగురు పండు వాళ్ళు మరి అవు. నానిగాడా ఏమైందిరా? ఏం లేదు, ఇది రాత్రి పెద్ద ముక్కకి తెచ్చుకుందని ఇచ్చి పెడతానే లేదు. ఏమైంది? నన్ను ఏంది రాదు ఉంది చిన్నగా. ఏందంట ఇలా బెల్లం వేసిన 3 రోజులు కూడా ఉంచేది అది. ఏది ఐటమా? ఏది తెచ్చుకున్నా అంతే. ఇక మళ్ళీ దాన్ని యాద కూడా చేయదు. చిన్నపిల్లలు కొత్త మురుపు గట్టిగా ఉంటుంది. నిన్న తెచ్చుకుని దీన్ని ఇచ్చి పెడితేనే లేదు. డాల్ఫిన్ అట్ట ఇది యాక్చువల్లీ వాచ్, అది వద్దంటే తెచ్చుకుంది. మరి పెద్దమ్మ ఏమన్నా వద్దే? అది ఇలాంటిది ఇంకోటి ఇరిగిపోయినట్టుంది, ఒకటే ఉంది. ఈమె వాళ్ళని ఈమె ఏడుస్తుంది, జున్ను వాళ్ళని జున్ను ఏడుస్తుంది. ఇక ఎందుకని చెప్పి పెద్దమ్మ అది జున్నుకి ఇచ్చేసి ఇది మొత్తం ఈమె తెచ్చి అది 3 రోజులు ఆడుతుంది బరాబరు. తర్వాత దిక్కం కూడా దిక్కదు. ఇక ఏ పాట పాడుతున్నాడు, పాడరా ఏమంటాడు? ఇయ్యకపోయినా మరి అక్క చెట్ల నాని పాల గ్లాస్ ఉంది. పలిపోతారా అక్కకి ఇక బేట నువ్వే వేసుకోరా. తమ్మునికి వేసి పలగొడుతున్నా. ఏమనుకుంటున్నావు? నాకు అదే కావాలి. చూసినావా? సరే కొద్దిసేపు ఆడుకోరా. కూర్చో, నన్ను కూర్చో ఒకటే దగ్గర ఆడుకున్నాను. ఆమెకే ఇస్తలే. మరి గట్టిగా ఉంటుంది. మరి ఇద్దరు ఉన్నప్పుడు, ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏం కాదు. ఇద్దరు ఉన్నప్పుడు ప్రతిదీ 2 తీసుకురావాలి. దెబ్బ కలిగి చూసినావు ఆమె. మరి నీ బొమ్మలు అన్నా ఆడుకుంటున్నాను కొత్త, మరి నీకు ఒక్కదానికే కావాలన్నా? అరే అక్క కట్టిచ్చేరా నానే, అక్క కట్టిచ్చే బేట, అక్కకి ఇచ్చే. తీసుకో తీసుకో. వానికి మాటలు రాగల కానీ ఎన్ని మాట్లాడుతున్నావు? అక్కెంతనో తమ్ముడు అంతా ఇయ్యడు. వద్దులే ఆమె వేరే తెచ్చుకుంటుంది. వదిలేసి అడుగుతుంది. మరి ఉత్తనే అడుగుతా. ట్రైన్ తెచ్చినావారా? ఇచ్చేసా బేట, అది ఇచ్చే. నాని నువ్వు పాలు తాగేంత వరకు ఆడుకుంటాడుగా. సరే లైట్ వదిలేసే. కనవానే మళ్ళీ తమ్ముడు కనవానే తీసుకో. పెట్టేసి రాపో. ఏం పడుతున్నావు శిరీష? చట్నీ. అరే కొబ్బరికాయ వేసిరా? లేదు, కొబ్బరికాయ ఉండే కానీ నేను కొట్టింది. సరే నేను అనుకున్నా తినేటప్పుడే మేము చట్నీ వేస్తే మస్తు ఉంటుంది, దీన్ని కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది అని అనుకున్నా. కొన్ని వాటర్ అదే చూసిన కానీ ఇంకో నార్మల్ చట్నీ, పల్లి చట్నీ వద్దా? టిఫిన్ ఏంది రోజు? దోశలా? అయ్యా వడ చేసివా? కొంచెమే చేసిన. అంటే పిండి ఎంత ఉంది అంతగానో చేసినావా? మరి సరిపోతా? ఇప్పుడు దోశ పిండి ఎంత సరిపోతా? మరి ఇది ఎప్పుడు పట్టిరు? 3-4 రోజులు అవుతున్నది. ఎందుకు చూసేది? పట్టుకోమని నేను పట్టుకుని ఏం చేయాలి? దీన్ని కలపాలా? కింద పెడితే గుడ్డ ఆడుకుంటాడేమో. అది గుడ్డ ఇంకా అమ్మలా తైద పిండి క్రియాన్స్ బాబుకి దోశ అయిపోయింది. నీట్గా వస్తున్నాయి నిజంగా దోశలు. ఎందుకట్లా? చూడు వీడియోలలో చూపించినట్టే ఉంది, మన యూట్యూబ్లో చూస్తుంది చూడు అట్లా. నేనే రాబా దోశ? ఎందుకు రాదా? అరే నేర్చుకోదా? నేను కూడా అప్పుడప్పుడు అన్న వేస్తాడు, నాకు ఇంతవరకు రాదు. ఒక్కసారి కూడా వేయలేదు దోశ. అన్న దోశ పోస్తాడు మీరు లేనప్పుడు. మరి అట్లా కూడా నాకు రాదు కదా. అన్న ఉన్నాడు కదా, ఇంకేంది? మేము లేకపోతే అన్న ఉంటాడు కదా. అన్నయ్య ఉంటుంది, అన్నింటికాడ ఉంటుండే అసలు ఈ మధ్య. అన్న టాపిక్ ఎత్తకు. మరి అన్న ఉన్నప్పుడు ఇంటికాడ కరెక్ట్ టైంకి అసలే ఉండడు, అది తినే టైంకి అసలు ఉండడు.
వండే టైంకి అసలే ఉండడు ఇంకా మరి అలాంటప్పుడు నాకు పడుతుంది మీరు లేనప్పుడు అప్పుడు నేర్చుకోవాలి పని ఏదైనా వచ్చి ఉండాలి అది రాదన్న పని రాజా పని అది వచ్చి నేర్చుకుని ఉంటే ఎప్పటికన్నా ఒకసారికి యూజ్ అవుతుంది అందుకని అంటది ఏ పని అయినా మనం వచ్చి నేర్చుకోవాలి బిడ్డ నేర్చుకుంది ఏది చెడిపోదు అంటది వచ్చిన పని ఎన్ని రోజులకైనా ఒక రోజన్నా పనికి వస్తుంది అది మరి నాకు నాట వేయనికనే రాదు అమ్మ నాటేసుడు ఈడ నేర్పించింది ఫస్ట్ మన యూట్యూబ్ 9 లక్షలు పోయింది ఆ వీడియో 9 లక్షలు చేసినప్పుడు ఈడ నేర్చుకోనిక పోయినా ఈడ అందరు సినిమాలు ఇట్లా వేయాలని చూపించారు ఇదే నాటు పోయి మన దగ్గర అప్పుడు వచ్చేసింది అప్పుడు వచ్చింది అంతే జ్యోతి కూడా వేస్తుంది నువ్వు వేస్తావు కానీ శీర్షనే వేసుకోవాలి శీర్ష నువ్వు ఎప్పుడు వేసుకుంటావా నేర్చుకుంటాం మళ్ళీ మనది వేసినప్పుడు ఈసారి వేసినప్పుడు పొలంలో దిగాలి కానీ మొన్న వేసినప్పుడు నేను లేకుండే మీరే పోయి కదా మేమే పోయినాము వేయడానికి రాదు అప్పుడు అక్క ఇంకా చిన్న ఉండగా క్రియాంశు ఆయన గుత్తకెచ్చేసినాం కాబట్టి వాళ్ళు వేసుకోరు ఈసారి ఒక వేసేది ఉండే మనం కూడా గానీ నాకు చిన్నోళ్ళు ఉండు ఈసారికి ఏం కాదు ఈసారి మన 2 మాటలు వేసినప్పుడు ఈ 2 మాటలు మనం కూడా వేసుకోవచ్చు ఆడుతూ పాటు అదే చెల్లి వస్తుంది మనం ఉంటాము అందరం కలిసి చెల్లి ఈజీ అయిపోతుంది అన్న కూడా వేస్తాడు నాటు నేను కూడా వేసిన వీడు వేసినప్పుడు చూసిన అన్న నాటేసాడు అన్న కింది కొంగి ముచ్చట పెట్టుకుంటే సగం ముందు అమ్మనేమో కానీ అమ్మ నేను ఎక్కువ కలుపు తీసినా కానీ నాటేయలే ఏదో చిన్న చిన్నగా వేస్తా కానీ ఒక మునుగు బట్టి అయితే అస్సలు పోను అంత దూరం నాకు కాదు కానీ తెల్లారి పిక్కలు గుంజుతాయి అంటే ఘోరంగా గుంజుతాయి తెలుసా మరి అవి నాకు వ్యవసాయం పని అంటే ఇక్కడికి వచ్చినాకనే అమ్మనే నేర్పిస్తాను కానీ వ్యవసాయం చేసిన మస్తు గట్టిగా ఉంటారు మరి నిజంగా నువ్వు అన్న పేరు కంటున్నా మరి ఇప్పుడు పోమవుతా నాకు తెలియదు నాయన నువ్వు తీసుకోతే వస్తా లేకపోతే లేదు అంతే అరే నాకు మీటింగ్ ఉందని తెలుసు గారు మరి తెలిసినప్పుడు మరి ఇంకేం కడుతున్నావు పోదామా వద్దని మరి మీటింగ్ కి పో మరి ఫంక్షన్ కి ఎందుకు చూడరా నాకు నా చూస్తున్నా అంతే కదా మరి చూసినా అంతే కదా మరి నాకు లేదు మధ్యలో ఇన్వాల్వ్ చేయదు అదే నేను ఏం చెప్తున్నా ఆయన మీటింగ్ ఉందంటే ఆయన మీటింగ్ కి మీరేమని వేసుకో నాకు సంబంధం లేదు రెడీగా రెడీ అవుతాను ఎక్కువ లేదు ఆమె సీర ఆడుకుంటారట ఎందుకురా ఫంక్షన్ కా పోతలేమంటారా పప్పని అడుగు పోదామా వద్దని ఆమె ఎన్నో ఓప్స్ పెట్టుకుంది పోదామని ఆమెనే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పెట్టుకున్నా నేను ఇట్లా పోతే ఇంత ఈ రోజు ఇంత మందిని నా పెళ్ళైనప్పటి నుంచి మా ఊర్లో మా తాతలను కూడా నేను చూడలేదు వాళ్ళు అంటే ఫంక్షన్స్ అయినా కానీ ఇంత పెద్ద ఫంక్షన్ కాలేదు పెద్ద ఫంక్షన్ ఇది ఇప్పుడు పెద్దగానే అందరు వస్తారా మా తాతలు అందరు వస్తారు వైజాగ్ కూడా వస్తారా వైజాగ్ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఇటు అమ్మమ్మ వాళ్ళు కదా అమ్మమ్మ వాళ్ళు మా తాతలు అందరు వస్తారు కరీంనగర్ కూడా వస్తారా అందరూ వస్తారు పెద్దగానే ఫంక్షన్ చేస్తుంది పెద్ద ఫంక్షన్ చేసి రిసార్ట్ లో చేసినప్పుడు అంతమంది ఉత్తిగా ఫ్యామిలీకి అంటే ఫంక్షన్ హాల్ సరిపోతుంది అంతమంది అన్నప్పుడు అంతే మొత్తం రిసార్ట్ లో చేస్తుంది ఏ కంటి రిసార్ట్ కోపం నేను చెప్పేది నేనేం చెప్పిన తెలుసా ఐ హ్యావ్ సమ్ మీటింగ్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఐ హ్యావ్ సమ్ వర్క్ సో ఆధార్ కార్డ్ ఇచ్చి 2 పిల్లల్ని ఇచ్చి మురుగు బస్ ఎక్కిస్తా డైరెక్ట్ మొత్తం అయిపోయింది లాల్ బజార్ దిగు ఆడికి క్యాబ్ బుక్ చేస్తా డైరెక్ట్ మీ మామూలు ఇంటికి పోతుంది ఆడ ఎట్లయినా బస్సు ఏదో కడుతురు కదా ఎక్కి పో తర్వాత నీ ఇష్టం వచ్చినప్పుడు రా అని చెప్పిన సరే నువ్వు అన్నది సరే నో అన్నది కాదు ఇప్పుడు నార్మల్ గా ఫంక్షన్ హాల్లోకి పోయిందేమో అందరు చూసిర్రు ఈయనని ఇప్పుడు ఊర్లో తాతలకైతే తినది తెలియదు కదా ఆడికి పోయినాక ఏందవ్వా రాలేడా మీ అల్లుడేడా ఒక్కొక్కళ్ళకంటే సమాధానం చెప్పగలుగుతా ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకంటే తెలుసు ఆయన రాడు ఆయనకి మీటింగ్లు ఉంటాయి ఈ టైం బిజీ అయినప్పుడు అని చెప్తారు కానీ వాళ్ళైతే మళ్ళా చూడరు కదా ఫోన్ లో వీడియోస్ చూస్తారు వాళ్ళు మన వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు మా ఫ్యామిలీ మొత్తం చూస్తారు కానీ ఒరిజినల్ గా అయితే చూడలేరు కదా మొన్న మా అత్త చూసి ఈయన ఇట్లుంటాడు ఆ ఫోన్ లో అట్లున్నాడు ఈడు ఇట్లున్నాడు ఇక ఫోన్ లోనేమో మంచిగా కనిపిస్తుంది బయట అట్లా కనిపించాం కదా ఆయనకి ఇష్టం లేదు మెయిన్ ఈయనకి ఇష్టం లేదు అందుకే నేను కూడా లీవ్ ఇట్ వదిలేసుకున్నాను అంతే అంతే ఇంకేం చేస్తాం మరి అందుకే ఇక నేను చెప్తున్నా కదా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ వచ్చినాయి అనుకో నేను హోప్స్ అస్సలకి పెట్టుకోను ఎందుకంటే ఈయన తీసుకోపోడు ఈయనకి ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎట్లా చెప్పు అది ఎట్లా తెలుసా వరంగల్ పోయేది కూడా పొద్దున నానియానికి స్కూల్ డ్రెస్ వేసినాక డ్రాప్ అయిపోయినాం ఆ వీడియో కూడా ఉంది చూడు ఇప్పుడు నేనేమంటా
ఎవరి ఇష్టం వాళ్ళరా, నేను ఎవరిని ఫోర్స్ చేయాలి తెలుసుగా. నాకు పోవాలనిపిస్తే నేను పోతా, లేకపోతే డ్రాప్ అవుతా. నా ఇష్టానికి నువ్వు నన్ను ముడేసుకుంటే నేను ఏం చేయాలి చెప్పు. నాకు పోవాలనిపిస్తే పోతా, లేకపోతే లేదు. ఇగో ఏడిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్ పోతారు. ఎందుకు పోతారు? ఎందుకు పోతారు అని అంటే నాకు తెలియదు మరి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నా, నా మేనేజర్ నాకు లీవ్ ఈయనకి తలకైన వచ్చినా ఈయనకి పోయి మీటింగ్లకి పోయే ఇంట్రెస్ట్ లేకపోయింది అనుకో 10 రోజుల మీద బెడ్ మీద అన్నోడు మాట్లాడతారు చూడు, అబ్బో అన్న వస్తుంది ఎత్తిన వస్తుంది అన్న నాకు అన్న మీ నాకు పాట అయితే చూసారా లేదన్న. వీడియో? అని అట్లా చెప్తాడు. ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే పోయే ఇంట్రెస్ట్ లేకపోతే అసలు బొంకులు బొంకుతాడు. మరి ఈ రోజు కూడా మీటింగ్ ఉందని తెలుసు, మరి అది అలాంటి బొంకు ఒకటి బొంకొచ్చు కదా. అరే ఇలాంటి ఫంక్షన్స్ మళ్ళా చేస్తారా మన కోసము? చెయ్యరు, ఎప్పుడో ఒకసారి చేస్తారు. ఇప్పుడు ఏమంటారు చెప్పు ఫైనల్ గా? అది ఆయన ఇష్టము అంతే. పోయో పోదామంటే నేను ఒక్కనే పోతున్నా, ఎవరు రాకురు అంతే. సరేనారా, నేను ఒక్కనే పోతున్నా. సరే ఫ్రెండ్స్, కలుద్దాం, బాయ్ బాయ్.